సో శరత్ గారు సార్ ఏంటి వే ఫార్వర్డ్ ఏంది? వే ఫార్వర్డ్ ఏం లేదు సార్. అసలు ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఒక కన్సెన్సస్ తీసుకొచ్చేయండి సార్. అఖిలపక్ష మీటింగ్ ఇప్పుడే మెచ్చుకున్నారు రాహుల్ గాంధీ సార్. రాహుల్ గాంధీకి అసలు ఈ రాష్ట్రంలో ఎక్సీడ్స్ ఎక్స్పెక్టేషన్స్ అని పెట్టారు. నేను పెట్టుకున్న అంచనాల్ని మీకు చెప్తున్నారు. నేను విన్నాను మీది, మీరు చెప్పింది నేను విన్నాను. ఆ ట్వీట్ కూడా నేను చూసినాను. నేను కూడా ఆయన ట్వీట్ ని ఫాలో అవుతుంటాను. ఇప్పుడు విధి లేకుండా వాళ్ళు మాట్లాడాల్సిందే తప్ప ఒక రకంగా కన్సెన్సస్ అనేది రావాలండి. ఇన్ డెమోక్రసీ కన్సెన్సస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఫైటింగ్ ఈజ్ నాట్ నెసెసరీ అండి. ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే కన్సెన్సస్ తీసుకువచ్చి అన్ని రాజకీయ పక్షాలు ఒకవేళ ఏకాభిప్రాయానికి వస్తే లీగల్ టజ్లే ఉండదు కదండి. అది లేకుండా, అది సాధించకుండా ఎంతసేపు బట్టగాల్చి వేరే వాళ్ళ మీద వేయాలన్న ధోరణి, తర్వాత గిత్తత చేయాలి, అరచేతిలో బెల్లం పెట్టి మోచేయి నాకిచ్చాలి. అది ఏ రకమైన రాజకీయం అండి? ఓకే ఆర్ కృష్ణ గారు ఏంటి మీరేం చెప్తారు బీసీలకి, బీసీ సంఘాలకి? అంటే ఇప్పుడు పీక్ స్టేజ్ కి వచ్చింది ఇష్యూ. శరత్ గారు చెప్పినట్టు కొంత రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం అనేది రాష్ట్రంలో వస్తుంది. దాదాపుగా జాతీయ స్థాయిలో రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ రెడీ, రాహుల్ గాంధీ రెడీ, మీ పార్టీనే రావాలి, భారతీయ జనతా పార్టీ. అంటే ఇక్కడ జనాభా లెక్కలు ఇంతవరకు ఎందుకు తీయలేదు? ఇప్పుడే మొదటిసారి తీస్తున్నాం. జనాభా లెక్కలు ఆ జాతీయ స్థాయిలో రావాలి. దాని మీద అప్పుడు ఏకాభిప్రాయం వస్తుంది. అంతవరకు ఏకాభిప్రాయం రావడానికి పార్లమెంట్ చర్చకు వస్తే తప్పనిసరి దాని మీద జాతీయ పార్టీలు కూడా ఒక ఏకాభిప్రాయానికి వస్తాయని నేను అభిప్రాయపడుతున్నాను. ఓకే రాజారాం యాదవ్ గారు వే ఫార్వర్డ్ ఏంటి? వే ఫార్వర్డ్ ఏం లేదండి. దీన్ని మొత్తము చుట్టూ కాళ్లకు బంధనాలు పెట్టిండు. దీన్ని మొత్తం కూడా మనిషి నడవలేని, బీసీలో నడవలేని పరిస్థితిలో, ఈ ఇష్యూ ముందుకు పోలేని పరిస్థితిలో చుట్టూ మొత్తం కూడా బంధనాలు పెట్టి రేవంత్ రెడ్డి గారు ఈ ఇష్యూని కిల్ చేస్తున్నారు, ఈ సబ్జెక్ట్ ని కిల్ చేస్తున్నారు. దానికి మొత్తం కర్త కర్మ క్రియగా వారే వ్యవహరిస్తున్నారు. వారే దీన్ని లీగల్ ఇష్యూలోకి నెట్టిండ్రు. వారే ఇది కాకుండా చేస్తున్నారు. దానికి సంవత్సరాల కాలంలో వారు చేస్తున్న వ్యవహారాలన్నీ కూడా నిదర్శనము. ఇప్పుడు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ మెచ్చుకున్నారు ఇవాళ. మీరేమో ప్రచారం చేస్తున్నారు పప్పు అన్నారు. అందుకోసం ఈ పప్పు ఉండడం వల్లే నరేంద్ర మోడీ పదే ప్రధానమంత్రి అవుతున్నాడు. ఈ పప్పు లేకపోతే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాడు. ఆయన అంత వేగంగా ఉన్నాడు. ఆయన పార్టీ మీద ఒక ఎవరు చేయలేదు కదా, ఏ గవర్నమెంట్ క్యాస్ట్ సెన్సస్ చేయలేదు కదా ఇన్ని సంవత్సరాలు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఎందుకు పట్టింది భరత్? అది ఫస్ట్ ప్రయారిటీ ఐటమ్ కదా కాంగ్రెస్ మేనిఫెస్టోలో. బీసీలకు రిజర్వేషన్ ప్రొవైడ్ చేయడం, 6 నెలల్లో కుల జనగణన చేస్తామని ఎందుకు చెప్పినారు? ఏడాదిన్నర ఎందుకు వెయిట్ చేస్తున్నారు భరత్? ఒక రకంగా ఇప్పుడు ఏంటంటే మనం వాస్తవాన్ని మాట్లాడాలంటే ఇప్పుడు మనం ఒక రకంగా మాట్లాడితే బీజేపీతో కలుపుతారు, లేదా బీఆర్ఎస్ తో కలుపుతారు, ఇంకేదో రకం మాట్లాడతారు. అంతేగాని ఇండిపెండెంట్ ఒపీనియన్ కి వాల్యూ ఎక్కడుందండి? నోబడీ వాంట్స్ టు నో వాట్ ఈస్ ది ట్రూత్. ఓకే థ్యాంక్ యూ శరత్ గారు, ఆర్ కృష్ణయ్య గారు, రాజారాం యాదవ్ గారు. మొత్తానికి గవర్నర్ అయితే 10 రోజులుగా తన దగ్గరే ఉంచుకొని కేంద్రానికి పంపించినట్టుగా సమాచారం అందుతుంది. ఇంకోవైపు బీసీ క్యాస్ట్ సెన్సెస్ 42% రిజర్వేషన్లు అన్నిటి మీద కాంగ్రెస్ హైకమాండ్ అంతటి కూడా బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరు ప్రజెంటేషన్ ఇచ్చారు. రాహుల్ గాంధీ ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి అండ్ టీంను చాలా అద్భుతంగా చేశారు. దేశానికి తెలంగాణ రోల్ మోడల్. బీజేపీ ప్రభుత్వానికి నచ్చినా నచ్చకున్నా ఇది ఒక ట్రెండ్ సెట్టర్ అవుతుంది అని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. చూద్దాం. ఈ 42% స్థానిక సంస్థలు బహుశా ఆగస్ట్ ఎండింగో లేదా సెప్టెంబర్ 2nd వీక్లోనే, ఎందుకంటే సెప్టెంబర్ 30 లోపు జరగాలి ఎన్నికలు హైకోర్టు చెప్పిన దాని ప్రకారం. సో ఇప్పుడైతే మరి ఆర్డినెన్స్ అయితే ఇంకా పెండింగ్లో ఉంది. మరి ఈలోగానే అసెంబ్లీ సమావేశాలు పెడతారా? పెట్టాల్సిన సమయం వచ్చింది, వర్షాకాల సమావేశాలు పెట్టి దీన్ని ఆమోదింపజేస్తారా లేదా అన్నది అయితే చూడాల్సింది. ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల